హలో అండి, ఐఎమ్ డాక్టర్ కీర్తి, ఫర్టిలిటీ ఎక్స్పర్ట్, 49 హాస్పిటల్ వైజాగ్ బ్రాంచ్ నుంచి మాట్లాడుతున్నాను. సో చాలామంది పేషెంట్స్ అడుగుతూ ఉంటారు, మేడం మాకు ఎగ్ రిజర్వ్ తక్కువ ఉంది అన్నారు, ఏఎంహెచ్ లెవెల్స్ కొంచెం తక్కువ ఉన్నాయన్నారు, మాకు ప్రెగ్నెన్సీ వస్తుందా అని చెప్పి అడుగుతూ ఉంటారు. సో దీనికి ఆన్సర్ ఏంటంటే, యూజువల్గా మనకి ఆడవాళ్ళలో ఏమవుతుందంటే మంత్ బై మంత్ యూజువల్గా ఒక 6 monthsకి అలా ఎగ్ కౌంట్ అనేది తగ్గిపోతూ వస్తూ ఉంటుంది. సో పుట్టినప్పుడు మనకి ఫిక్స్డ్ నెంబర్ ఆఫ్ ఎగ్స్ ఉంటాయి. సో దాని తర్వాత ఆ ఎగ్ కౌంట్ అనేది అలా మిలియన్స్లో ఉన్న ఎగ్ కౌంట్ అనేది లక్షల్లోకి అలా తగ్గుకుంటూ వస్తుంది. మెయిన్గా 35 years తర్వాత ఈ ఎగ్ కౌంట్ తగ్గడం అనేది చాలా డ్రాస్టిక్గా కౌంట్ తగ్గుతుంది అండ్ క్వాలిటీ ఆఫ్ ద ఎగ్స్ కూడా తగ్గడం జరుగుతుంది. బట్ కొంతమంది పేషెంట్స్కి ఏంటంటే అరౌండ్ ద ఏజ్ ఆఫ్ ఒక బిలో 30 years, సో 30 సంవత్సరాల కంటే తక్కువ ఉన్న వాళ్ళకు కూడా కొంతమందికి కొంచెం ఎగ్ కౌంట్ అనేది తక్కువగా ఉండడం, ఇలాంటి సమస్యలు చూస్తూ ఉంటాం. సో మీకు ఎగ్ కౌంట్ మరి ఎలా ఉంది ఏంటి తెలుసుకోవాలంటే ఫస్ట్ చేయాల్సిన పరీక్ష ఏంటంటే ట్రాన్స్వెజనల్ సోనోగ్రఫీ. సో ఈ ట్రాన్స్వెజనల్ సోనోగ్రఫీలో మనకి మీ అండాలల్లో ఎన్ని ఎగ్స్ ఉన్నాయి, రైట్లో ఎన్ని ఉన్నాయి, లెఫ్ట్లో ఎన్ని ఉన్నాయి అనేది మనకు తెలుస్తుంది. యూజువల్గా రైట్లో ఒక 8, లెఫ్ట్లో ఒక అరౌండ్ 8 రఫ్గా అలా ఉంటాయన్నమాట. సో మీకు ఎవరికైతే ఎగ్ కౌంట్ మరి రైట్ అండ్ లెఫ్ట్ రెండు ఓవరీస్లో కలిపి 5 కంటే తక్కువ ఉంటుందో అప్పుడు ఈ ప్రాబ్లం కొంచెం సివియర్గా ఉన్నట్లు. అలాగే ఏఎంహెచ్ అనే టెస్ట్ చేస్తారు, యాంటీ ముల్లేరియన్ హార్మోన్. సో ఇందులో ఏం తెలుస్తుందంటే సేమ్ ఈ ఎగ్ రిజర్వ్ కనుక్కోవడానికి మనకి టెస్ట్ అనేది చేస్తారు. సో ఇందులో కూడా మీకు <1 ఉంటే అరౌండ్ 0.8, 0.7 ఇలా ఎవరికైతే ఉంటుందో సో ఈ పేషెంట్స్కి కొంచెం ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ కొంచెం తక్కువగా ఉంటాయని చెప్పుకోవచ్చు. సో అంతేకాని ఇటువంటి పేషెంట్స్లో అంటే ఎవరికైతే కొంచెం ఎగ్ కౌంట్ తక్కువగా ఉండి ఏఎంహెచ్ లెవెల్స్ అరౌండ్ 1, 1.2 మెయిన్గా ఇలాంటి పేషెంట్స్ అనే వాళ్ళు ఉంటారు. సో వీళ్ళకి ఏంటంటే ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ కొంచెం తగ్గుతాయి కాబట్టి మీరు ప్రెగ్నెన్సీ కొంచెం తొందరగా ప్లాన్ చేసుకోవాలి అని చెప్తుంటాం. అంతేకాని వీళ్ళకి 0 కాదు ప్రెగ్నెన్సీ ఛాన్సెస్. సో ఇటువంటి పేషెంట్స్ కూడా చాలామంది కన్సీవ్ అయిన వాళ్ళు ఉన్నారు. బట్ వీళ్ళకి ఏంటంటే ప్రెగ్నెన్సీ ప్లానింగ్ కానీ లేదు ఆల్రెడీ మ్యారేజ్ అయ్యి ఒక 2 years నుంచి ట్రై చేస్తున్నారు, ప్రెగ్నెంట్ అవ్వడం లేదు అంటే కొంచెం ఫర్టిలిటీ ట్రీట్మెంట్స్ అనేది ఐయుఐ కానీ ఐవీఎఫ్ ట్రీట్మెంట్స్ కానీ కొంచెం ఫాస్ట్గా తీసుకున్నట్లయితే వీళ్ళు కన్సీవ్ అయ్యే ఛాన్స్ ఉంది. సో ఎవరైతే కొంచెం ఎగ్ కౌంట్ తక్కువగా ఉండి ఇలా 1-2 years ఇన్ఫర్టిలిటీతో సఫర్ అవుతున్నారో వాళ్ళు మీ దగ్గరలో ఉన్న ఇన్ఫర్టిలిటీ సెంటర్కి వెళ్తే సో తొందరగా ట్రీట్మెంట్స్ తీసుకున్నట్లయితే ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్స్ అనేది ఉంటుంది. థ్యాంక్ యూ.